అమ్మా పద్మావతి, జరిగిందేంటో అందరికీ తెలుసమ్మా. నువ్వు వాళ్ళని కొట్టడం వల్ల వీడి దృష్టిలో తప్పు చేసినట్టు మిగిలావు. దీనికి నీ సమాధానం? చెప్పాను కదా మావయ్య గారు, మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను. శిక్ష నాన్నగారు కాదు, నేను వేస్తాను. నువ్వా? ఎస్. మీరైతే చేసిన తప్పులకి బట్టలారేయమ్మా, స్టవ్ వెలిగించమ్మా, ఫ్యాన్ అయ్యమ్మా, కూల్ రాన్ చేయమ్మా అని చెప్తారు. అది కాదు శిక్ష అంటే. మరి నా బట్టలు మొత్తం పద్మావతి ఉతకాలి. ఇదే ఈ శ్రీనివాసు వేస్తున్న శిక్ష. మొదటి తప్పు పడిందే పద్మావతి. ఈ శిక్ష పూర్తవని మిగిలిన 2 కూడా త్వరగా పూర్తి చేస్తా. సరే, నీ బట్టలు మొత్తం ఉతకాలి అంతే కదా? ఉతుకుతాను. వెరీ గుడ్. ఎళ్ళా పని మీద ఉండు. బావా, పద్దుకి నేను హెల్ప్ చేయొచ్చా? చేయొచ్చే. థ్యాంక్ యూ బావా. కాకపోతే కండిషనే. ఏంటది? అది బట్టలు ఉతుకుతున్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని సౌండ్లు ఇవ్వాలి. మరి లేకపోతే ఏమిటి? ఎప్పుడు చూసినా దాని తోకల వెనక తిరుగుతూ ఊపుతూ ఉంటావు. ఇంకొకసారి దాని వెనక తిరిగావో తోక కట్ చేస్తాను. వీడికి పైత్యం బాగా ఎక్కువైపోయింది. ఏంటి, ఈ బట్టలు కూడా ఉతకాలా? చెప్తా. ఆగు. ఇవేనా? ఇంకా పక్క షెల్ఫ్లో ఉన్నాయి చూడు. బావా, ఒక్కరోజే ఇన్ని బట్టలు ఉతకాలంటే లేట్ అయిపోతుంది. ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాలి. నేను ఇంకా ఎప్పుడు రెడీ అవ్వాలి చెప్పు? హలో, ఆఫీస్ పని మీద బయటికి వెళ్తావా, బాత్రూంలోకి వెళ్తావా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏటి ఏటి టార్చర్? పద్మావతి మీద పగబట్టినావు ఏటే? ఒరే కర్రీ, నువ్వు నోర్మై. ఏటి నన్ను కర్రీ అన్నవా? చూసినావు పద్మావతి, ఏటంతా నీ మనిషి? బావా, వచ్చిన వాళ్ళని గౌరవించడం నీ బాధ్యత. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏయ్, నేను వీడినంటే నీకెందుకే ఫీలింగ్? కర్రీ అంటాను, చింపాంజీ అంటాను, కోతి అంటాను, ఆ తర్వాత అడ్డగాడిది అంటాను. అడగడానికి నువ్వెవరే? బావా, నీ మేనేజర్గా అడిగే హక్కు నాకుంది. ఆయన్ని నోటికొచ్చినట్టు మాటలనే హక్కు నీకు లేదు. నాకు లేకపోవచ్చు, నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు వీడికి లేదు. ఇది మన పర్సనల్ మ్యాటరు. ఇందులో ఇన్వాల్వ్ అవడానికి వీడెవడు? సార్, దయచేసి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి సార్. సరే పద్మావతి. హలో, పక్క షెల్ఫ్ లో బట్టలున్నాయి, ఎవడు తీస్తాడు? అమ్మో బావా, ఏంటి అన్యాయం? పద్మావతి పొద్దున్నే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాలి అనుకుంటే తనను నువ్వు ఇంట్లోనే ఉంచి బట్టలన్నీ ఉతికించేలా ఉన్నావు. ఇలా అయితే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తుంది? తన పని ఎప్పుడు పూర్తి చేసుకుంటుంది? ఏయ్, నువ్వేమిటి పెద్ద పుడింగిలా వచ్చావు? నువ్వేం మా ఇంట్లో వేస్ట్ ఫెలోవి. 6 నెలల నుంచి మా ఇంటి మీద పడి తింటున్నావు. సిగ్గు శరం లేకుండా ఇక్కడే పడున్నావు. నువ్వు సలహా ఇస్తావా ఏమిటి నాకు? అమ్మో అమ్మో అమ్మో, ఏంటి నాకు నాకు సిగ్గు శరం లేకుండా మీ ఇంటి మీద పడి తింటున్నానా? మరి లేకపోతే అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నావో ఎవరికీ తెలీదు. సారీ బాబా, ఇది నా మేనమామిల్లు. నువ్వు నా బావవి. ఇక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళు, నా సొంత వాళ్ళు అనుకుని ఇక్కడ ఉంటున్నాను. లేదంటే ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఏ త్రిపుర, ఏంటి నువ్వు కూడా? ఆయన సంగతి నీకు తెలిసిందే కదా. ఆయన నోటికొచ్చినట్టు ఇలాగే వాగుతూ ఉంటాడు. అన్ని పట్టించుకుంటావా ఏంటి నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నాకు అన్నీ తెలుసు, అందుకే అలా అంటున్నాను. బావా, నీకు ఈ ఇంట్లో ఎవరినైనా ఏమైనా అనే హక్కుంది, ఒక్క త్రిపురని తప్ప. తను నిస్వార్థి బావా. అందుకే తను మన కోసం, మన కుటుంబం కోసం ఇక్కడే ఉండిపోయింది. ఇంకోసారి దీని గురించి మాట్లాడవనుకో మర్యాదకు చెప్తున్నా. దానంటే నీకు పౌరుషం వస్తుందేమిటే? ఎస్, శరీరాలు వేరైనా
ఇద్దరి ఆత్మలు ఒక్కటే. నన్నన్నా అది ఫీల్ అవుద్ది, దాన్నన్నా నేను ఫీల్ అవుతాను. ఇప్పుడేంటి, నీ వెదవ బట్టలు ఉతకాలి అంతే కదా? మేమిద్దరం కలిసి ఉతికేస్తాం. ఆ. పదవి త్రిపుర. పద్దు హలో, ఉతకాల్సింది ఇద్దరు కాదమ్మా, ఒక్కరే. అది పద్మావతి ఒక్కతే. ఎస్, నేనే ఉతుకుతాను. సరేనా? సరే ఉతుకెళ్ళు. పదవి త్రిపుర, అవి తీసుకో. ఇన్ని బట్టలు నువ్వెప్పుడు ఉతుకుతావే? ఇవన్నీ ఉతికి నువ్వు ఆఫీస్కి ఇంకెప్పుడు వెళ్ళగలుగుతావు? పైన దేవుడున్నాడే, నా దగ్గరే న్యాయం ఉంది. ఆ, తెలుసు తెలుసు. ఆ దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు. ఆ, ఎయ్యో చూస్తావే హీరో, ఎయ్యో చూస్తావే హీరో, ఎయ్యో చూస్తావే హీరో. ఏమిటి చూస్తున్నావు? కానీ ఆ ఉతుకు ఉతుకు ఉతుకు, నువ్వు ఉతుకుతూనే ఉండే పద్దు. ఆ ఉతుకు 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 ఉతుకు, నువ్వు ఉతుకుతూను ఉండే పద్దు. ఆ ఉతుకు ఉతుకు ఉతుకు, ఆ ఉతుకు ఉతుకు ఉతుకు, ఆ ఉతుకుతూను ఉండే పద్దు. ఏ, ఆపండి. సార్, మీరెందుకు సార్ అలా ఫీల్ అవుతున్నారు? నువ్వేలా బట్టలు కూడా చూడలేకపోతాను పద్మావతి. నిన్నెలా చూసే కంటే వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది పద్మావతి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇవన్నీ ఆడవాళ్ళకి కామన్ పనులు సార్. దానికోసం మీరిలా ఫీల్ అవ్వకండి. సార్ సార్ సార్, నేను అక్కడ దూరంగా ఉండడం వల్ల మీరేమన్నారో నాకు వినబడలేదు. ఏమన్నారు సార్? సూసైడ్ చేసుకుందిరా అన్నాను. సూసైడ్ చేసుకుంటారా? ఎందుకు సార్? నువ్వు చాలా దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి, నువ్వు అసలు సన్నాసివి. అబ్బా! శ్రీనివాసు, మరి లేకపోతే నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా, పోషిస్తున్నావా? నీచుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అని మాట్లాడుతున్నావు. గట్టిగా చేయమంటావు. పాపం, శుతి మెత్తని చేతులున్న బంగాళని పద్మావతితో బట్టలు ఉతికిస్తావా? నీకు నష్టపరిహారం కావాలంటే నీకు నచ్చకాల కోటికాల అడుగు నేను ఇస్తాను. కానీ పద్మావతిని మాత్రం బాధ పెట్టక శ్రీనివాసు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. బాస్వి బాస్ లాగా ఉండు. తేడా వచ్చిందనుకో మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. సార్, మీరేం ఫీల్ అవ్వకండి. ఈరోజు నేను మా బావ ఆఫీస్కి ఎన్ని గంటలకి రావాలి? షార్ప్ కట్టడానికి రావాలి పద్మావతి. ఓకే, నేను 10 లోపు వస్తాను సార్. కానీ బావ మాత్రం రాడు. నేనెందుకు రాను? ఎందుకు రావో కాలమే డిసైడ్ చేస్తుంది బావా. నేను మాత్రం షార్ప్గా ఆఫీస్లో ఉంటాను, నువ్వు మాత్రం ఉండవు. ఇది ఈ పద్మావతి నీకిస్తున్న పనిష్మెంట్. పనిష్మెంటా? నేను చూస్తాను ఎందుకు రాను. ఏమిటి మీరిద్దరు ఇక్కడ? లోపలికి రండి. ఏం పద్మావతి, వీడ సాయం నీకు కావాలా? ఏం అక్కర్లేదు. త్రిపుర, నువ్వు లోపలికెళ్ళు. సో మీరు కూడా లోపలికెళ్ళండి సార్. ఆయనకి అనుమానం ఎక్కువ. మళ్ళీ నేనెక్కడ మీ సాయం తీసుకుంటానేమోనని అనుకుంటాడు. ప్లీజ్ సార్, వెళ్ళండి. నువ్వు పదా. రా. వెళ్ళండి సార్. బావా, ఏం చూస్తావు బావా నువ్వు? కాలం ఏం డిసైడ్ చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. నీకేం తెలుసు? ఇదేమిటి, నా ఇస్త్రీ బట్టలు ఇక్కడే కదా పెట్టాను. పద్మావతి, పద్మావతి!
ఏంటి బావా ఎందుకలా అరుస్తున్నావు? నా ఇస్త్రీ బట్టలేవే ఆ? నా ఇస్త్రీ బట్టలేవి అయ్యయ్యో అవి ఇస్త్రీ బట్టలే బావా. సారీ బావా. ఇవి కూడా ఉతకాల్సిన బట్టలేమో అనుకొని విడిచిన బట్టలతో పాటు అవి కూడా ఉతికేసా. విడిచిన బట్టలతో పాటు ఇస్త్రీ బట్టలు కూడా ఉతికేసావా? అవును బావా. వాటి మీద రాసుండదు కదా ఇవి విడిచిన బట్టలు ఇవి ఉతికిన బట్టలు అని. ఒసే రాక్షసి, ఎంత పని చేసావే! నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా బట్టలు లేకుండా చేసావు కదే. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలా నేను? నాకేం తెలుసు? నువ్వే కదా నీ బీర్వాలో ఉన్న బట్టలన్నీ ఉతికేయమని చెప్పావు, అందుకే ఉతికేశాను. ఎలా రావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నాకు అర్థమైందే. నేను ఆఫీస్కి లేట్గా రావాలనే కదా నా ఇస్త్రీ బట్టలన్నీ ఉతికేసావు. అవును బావా, నేను ఆఫీస్కి లేటుగా వెళ్ళాలని నీ బట్టలన్నీ ఉతికించావు నా చేత. నిన్ను ఆఫీస్కి లేటుగా రప్పించాలని అనుకోవడంలో తప్పే ఉంది బావా. చెప్తాను. సుందరం, సుందరం! చూసావా పద్మావతి ఏం చేసిందో? ఏడ్ చేసినట్టు ఏడ్ చెప్పడం. నీ పడికి మాలిన శాస్త్రలతో బీరువలో బట్టలన్నీ పద్మతో ఉతికించడం. తన రెక్కలు ముక్కలు చేసుకుని బట్టలన్నీ మొక్కదే ఉతికింది పాపం. ఏహే, రెక్కలు ముక్కలు చేసుకోవడం కాదు. నేను ఆఫీస్కి రావాలని ఇస్త్రీ బట్టలు పెట్టుకుంటే వాటిని కూడా తీసుకెళ్ళి ఉతికేసింది ఇది. అసలు నిన్నెక్కడ అవును పెట్టమంటారు? వెళ్ళి బాత్రూమ్ దాచుకోవచ్చు కదా. ఛీ, చెత్త వెధవ. ఏంటి బావా పద్దుకి పనిష్మెంట్ ఇచ్చావు. పాపం తను పనిష్మెంట్ ని ఎంతో కష్టపడి నిర్వర్తించింది. మళ్ళీ తన్నే తిడతావేంటి నువ్వు? వస్తే పొట్టి, నువ్వు నోర్మై. పెళ్లి పెట్టాకులు లేనిదానివి లేనట్టుగా ఉండు. వస్తే పద్మావతి, జరిగిన నష్టానికి నువ్వేం సమాధానం చెప్దాం అనుకుంటున్నావే? సారీ బావా, నువ్వు నీ బట్టలన్నీ ఉతికేయమని చెప్పావు, అవి కూడా నీవేమోనని ఉతికేశాను. ఇప్పుడు అర్థమైంది అవి నీ బట్టలు కావు అని. ఇంతకీ ఎవరి బట్టలవి? ఏయ్, అవి నా బట్టలేనే. అయితే నేను ఉతకడంలో తప్పేం లేదు. అలాంటప్పుడు సమాధానం ఎందుకు చెప్పాలి బావా? పద్దు, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదే. పోదాం పద ఇక్కడి నుంచి. వస్తే పద్మావతి, ఇప్పుడు నేను కట్టుకోవడానికి బట్టలు లేవే. బట్టలు లేకుండా నేను ఎలా రాను ఆఫీస్కి? ఆఫీస్కి రాకపోతే మేడం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తుంది. దయచేసి ఏదైనా రూట్ చెప్పవే. ఇలా అడిగావు, బావుంది. మనింట్లో నువ్వే కాదు, మీ తమ్ముడు గోవిందున్నాడు, మీ నాన్నున్నాడు. ఎవరో ఒకళ్ళ బట్టలు వేసుకుని వచ్చేసాయి. సో మనం వెళ్దామా? అలాగే పద్మతి. వసే వసే వసే, నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడం న్యాయమా? నన్ను నీతో పాటు తీసుకెళ్ళవే. నువ్వెవన చంటి పిల్లాడివా బావా సంకలో ఎత్తుకోవడానికి? గొర్రె పెరిగినట్టు పెరిగావు. కాస్త బుర్రని వాడు. వెళ్ళి ఎవరో ఒకరు బట్టలేసుకుని నీ పని మీద నువ్వు పో. వసే పొట్టిదాను, నువ్వు నోర్మి, లేదంటే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. హలో 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 ఆగు. నీకు దండన్నైనా ఆ పని మాత్రం చేయకు. పోదాంలే. దేవుడా, పద్మావతి కంటే ముందే నేను ఆ పార్కుకు వెళ్ళాలి. ఆ సెలబ్రిటీని పద్మావతి కలవకుండా ఆపాలి. ఒకవేళ కలిసినా ఆవిడ పద్మావతిని మెచ్చుకోకుండా చెయ్యాలి. నాన్నగారు ఎప్పుడో బీసీ కాలంలో పాతాళ భైరవి సినిమా టైంలో వేసుకున్న బట్టలు ఇవి. రోబో 2.0 సినిమా వచ్చాక కూడా నాకు ఇలాంటి లాల్చీలు వేసుకునే కర్మ పట్టింది. ఏం చేస్తాను, లూజ్ అయినా తప్పదు కదా, వేసుకోవాల్సిందే. పద్మావతి, ఆ సెలబ్రిటీ ఈ పార్క్ వస్తుంది. చూద్దాం పదండి. మేడం గారు ఇదే పార్క్ లో జాగింగ్ చేస్తారని చెప్పారు. ఎక్కడ కనిపించడం లేదేంటి? నువ్వంటే ఆడపిల్ల పద్మావతి, నీకు కనిపించప్పుడు పర్లేదే. నాన్న మగాడిని, పైగా అందగాడిని. నాకు కూడా కనిపించట్లేదేంటి? ఊరికి జోక్ చేసింది పద్మావతి. పద్మావతి, అదిగో మేడం వచ్చింది.
చాలా అందంగా ఉన్నారు సార్. అవును పద్మావతి, నీకులాగే చాలా అందంగా ఉంది కదా. సార్ అదే నేను వెళ్ళి పరిచయం చేసుకుని వస్తాను. మీరా? ఎస్, నువ్వంతే ఆడపిల్లవి, పైగా మా ఆఫీసులో చిన్న ఎంప్లాయీవి. అదే నానైతే జనరల్ మేనేజర్ కదా, పైగా మగాడిని, అందగాడిని, అల్లు స్టైల్ ఉండి మన వెళ్తే ఎవరైనా పడిపోవలసిందే. సార్ అసలే ఆవిడకి కోపం ఎక్కువ అంట. ఆవిడ కోపం ఎక్కువైతే నాకు అందం ఎక్కువ. నన్ను ఇలా చూసిందంటే, సార్ మీరు ఏ సినిమాలో హీరోగా చేశారు సార్ అని అడుగుతుంది. ఏంటి ప్రొడక్షన్ బాయ్ గానా? చిచ్చే, హీరోగా చూడు నేను ఎలా పడగొడతాను. ఆ, నలుపు నలుపు సెంటిమెంట్ వర్కౌట్ కాదు. కుంటపురములో అడుగు మోపింది పాశమే. అండాళ్ళు అండాళ్ళు ఏమిటండి ఈ వాలకం? ఒంటిమే బట్ట లేకుండా తిరుగుతున్నారేంటి? ఏమిటంటావేమిటే? పొద్దు నువ్వేగా చాకలాడికిచ్చి పంపించావు ఇస్త్రీ చేయడానికి, అవి ఇంకా రాలేదా? ఆ, అవును కదూ, మర్చిపోయానండి, సారీ. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటే? ఈ రోజంతా ఇలా చొక్కా లేకుండా తిరగాల్సిందేనా? అలా ఏం కాదండి, నేనేమైనా కావాలని ఇస్త్రీకి ఇచ్చానా ఏంటి? ఒక్క నిమిషం ఆగండి, నేను గదిలోకి వెళ్ళి చూసొస్తాను. ఎందుకు? నీ చీర జాకెట్ ఇవ్వడానికా? అయ్యో రామచంద్ర ప్రభో, మీ బట్టలేనండి, ఏమైనా ఉన్నాయేమో చూసొస్తాను. త్వరగా తీసుకురా వెళ్ళు. సరే. ఈ ఆండాళ్ళొకటి అన్నీ మరిచిపోతూనే ఉంటుంది. మాయా ఏంటి కనిపించడం లేదు? మాయా, ఓరి నాయనో, ఈ అప్రాచ్యపు దామిని ఇప్పుడు వస్తుందేమిటి? చూసిందంటే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తుంది. అమ్మో. అప్రాచ్యపది వచ్చి ఇక్కడ తిష్ట వేసిందేమిటి? నన్ను బయటికి పోనీకుండా. ఈ పద్మావతి చేత తప్పు ఎలా చేయించాలో అర్థం కావట్లేదే. మేడం 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 మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్, నువ్వెక్కడున్నావేంట్రా? నిన్నింటి కదా రమ్మన్నాను. మేడం మీరు ఎవరితో మాట్లాడుతుండ్రు? నీతోనేరా, ఇంటికెళ్ళి శుభ్రంగా బాత్రూమ్ ని పినాయిల్తో కడిగేమన్నాను కదా. బాత్రూమా? పినాయిలా? 500 అడ్వాన్స్ కూడా తీసుకుని వెళ్ళావు కదా. ఇప్పటి వరకే అడ్రస్ లేవు, ఇప్పుడు కనిపించవు. ముందు నువ్వు ఇంటికెళ్ళి బాత్రూమ్ ని శుభ్రంగా కడిగాక అప్పుడు కనిపించు, వెళ్ళు. మేడం నేను మీ బాతులు కడని పెట్టి మేడం. నా పేరు సుందరం మేడం. సుందరమా? అదేంట్రా, పేరు కూడా మార్చేసుకున్నావా? అయ్యి బాబోయ్, మీరు ఎవరు చూసి అవును అనుకుంటానండి. నాకు తెలుసు, నువ్వు బాత్రూమ్ కడిగేవాడివే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో నువ్వు బాత్రూమ్ కడగట్లేదు? పద్మావతి నువ్వు ఒకసారి రా. మేడం మేడం, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మేడం. యాక్చువల్గా ఈయన ఐకేఎంఎస్ అనే ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి జనరల్ మేనేజర్ మేడం. ఓ, ఐ సీ. సారీ అండి, యాక్చువల్లీ మా బాత్రూమ్ కడిగేతను మీరు ఒకేలా ఉన్నారు, అందుకే అలా అనేశాను. యాక్చువల్లీ వాడిది వీడిది సేమ్ ఫేస్, ఒకేలా ఉంటారు. అవునా? అవును, వాడిది సేమ్ చింపాంజీ ఫేస్. మేడం ఆ నవ్వును చెంపాంజీ అంటే నన్ను కూడా చెంపాంజీ అన్నట్టు ఉంది మేడం. సారీ. ఓకే, ఇంతకీ మీరెందుకు వచ్చారు? యాక్చువల్లీ మాది ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ అని చెప్పాను కదా మేడం. మీ కాస్ట్యూమ్స్ గురించి ఓ 10 మినిట్స్ మాట్లాడదామని వచ్చాను మేడం. ప్లీజ్ మేడం. సారీ అండి, నేను షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇప్పటికి చాలా లేట్ అయింది. లొకేషన్ నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం. మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, నేను అదే కంపెనీలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. మీ రాధమ్మ కూతురు సీరియల్ని మేము రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం మేడం. అందులో మీరు కట్టే కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి.
కాకపోతే వాటికంటే లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ శారీస్ మా దగ్గర ఉన్నాయి మేడం. ఒకసారి మీరు వాటిని చూసారంటే ప్లీజ్ మేడం వచ్చి చూడండి. టైం లేదని చెప్పాను కదా, ఇంకెప్పుడైనా కలవండి. ఆ, మేడం 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 ఓ నాయన, అదే పద్మావతి, నన్నేమో బాత్రూమ్ కడిగి కూడా అంటుంది, నీకేమో టైం లేదు అంటుంది. ఈవెంట్ కానీ ఒప్పించకండి వెళ్తే మా ఎక్కేం నన్ను చంపేద్దేమో. సార్ మీరేం టెన్షన్ పడకండి, ఆవిడ్ని ఒప్పించాకే మనం ఇక్కడి నుంచి వెళ్తాం.